ఏదో ఒకటి చేసి మనం నిరూపించుకోవాలి కేదార్ అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటే, అన్నయ్య అంటూ శ్రీవల్లి అక్కడికి వస్తుంది. ఏమైనా కావాలా శ్రీవల్లి అని కేదార్ అడగటంతో, ఎలా అన్నయ్య లోపల ఇంత బాధను పెట్టుకొని మీరు పైకి ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే మీరు ముందుండి వాళ్ళ కష్టం తీరుస్తూ ఉంటారు. మీకే ఇంత కష్టమా అన్నయ్య? మీది నాది ఒకటే కష్టమన్నయ్య. మిమ్మల్నేమో నాన్న కొడుకు అని అంగీకరించి చెప్పటం లేదు, నన్నేమో అమ్మ ఒప్పుకోవటం లేదు అని శ్రీవల్లి అంటుంది. ఏదో ఒకరోజు మనకిద్దరికి మంచి రోజులు వస్తాయన్నయ్య, వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు మనం కూడా ఈ ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడపచ్చు అని శ్రీవల్లి చెప్పి వెళ్ళిపోతుంది. నాకు కూడా ఒక తోబుట్టువు ఉండి ఉంటే ఇలాగే మాట్లాడి ఉండేది కదా ధాత్రి. అప్పుడు నాకు ఎవరూ లేరన్న బాధ కాస్తైనా తగ్గి ఉండేది అని కేదార్ అంటే, ముందు నీ తర్వాత నీకు తమ్ముడు పుట్టాడో చెల్లి పుట్టాడో ఆ విషయం తెలుసుకోవాలి కేదార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి. తనకు ఒక అన్నయ్య ఉన్నాడని తెలిస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా అని ధాత్రి అంటే, అవును ధాత్రి, అమ్మ నాన్న లేనందుకు నేనే ఎన్ని కష్టాలు పడ్డాను. వాళ్ళకి ఎవరూ లేక ఇంకెన్ని కష్టాలు పడి ఉంటారో తలుచుకుంటేనే చాలా బాధేస్తోంది. కానీ కనిపెట్టడం ఎలా ధాత్రి అని కేదార్ అనడంతో, ఆంటీ ఫోటో పేపర్లో వేసి యాడ్ ఇద్దాం కేదార్, నీ పేరు కూడా వేద్దాము. ఒకవేళ ఎవరైనా ఉండి ఉంటే ఫోను ఏదో ఒకటి చేస్తారు కదా, మన దగ్గరికి వస్తారు కదా అని ధాత్రి చెప్పడంతో, సూపర్ ఐడియా ధాత్రి, పద వెంటనే అన్ని న్యూస్ పేపర్లలో మనం యాడ్ ఇద్దాము. ఒకరంటూ నాకు వస్తే అప్పుడు నాకు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది, అనాథనన్న ఫీలింగ్ పోతుంది అని కేదార్ అంటాడు. ఏంటి నిషి, ఏం ఆలోచిస్తున్నావు? అమ్మ చేసిన దాని గురించా లేకుంటే నాన్న చేసిన దాని గురించా అని యువరాజ్ అడుగుతూ ఉంటే, మీ అమ్మ నాన్నల గురించి ఆలోచించడానికి నాకు ఇంకేం పని పాట లేదనుకుంటున్నావా? ఆ రంగా గారి దగ్గర 25 లక్షలు డబ్బులు తీసుకున్నాను కదా, వాడికి తిరిగి ఇచ్చేయాలి. వాడు ఎక్కడ ఫోన్ చేస్తాడో నేను భయపడి చేస్తున్నా అని నిషి అంటుంది. సరేలే నిషి, ఇచ్చేద్దాంలే అని యువరాజ్ అంటే, అసలు 1 వీక్ లోపల తిరిగి ఇచ్చేస్తానని చెప్పాను. 1 వీక్ అయిపోయింది. వాడు ఎప్పుడు ఫోన్ చేస్తాడో, నువ్వు ఏదైనా సర్దు, నువ్వు ఇవ్వు యువరాజ్ అని నిషి అంటే, అదేంటి నిషి, నా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది? నా పరిస్థితి నువ్వు చూస్తున్నావు కదా, అక్క నన్ను ఇల్లు కదలనివ్వటం లేదు. నా పేరు మీద ఆస్తి కూడా లేకపాయా అని యువరాజ్ అంటే, అవునులే, నీకు పైసా ఆస్తి లేదు, నువ్వు ఇలా తగలబడ్డావు. అసలు నువ్వు బాధపడినా, నువ్వు ఏమైనా మాట్లాడినా నీ గురించి పట్టించుకునే వారే ఈ ఇంట్లో లేరు అని నిషి అరుస్తూ తిడుతూ ఉంటే, అప్పుడే రంగా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అదిగో వాడే చేస్తున్నాడు అని నిషి టెన్షన్ పడుతూ, ఏంటి, ఎందుకు కాల్ చేసావు అని అడుగుతుంటే, ఏంటి మేడం, నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారా? మీరు డబ్బులు తీసుకొని ఎగ్గొడదాం అనుకుంటున్నారా? ఎందుకు చేసావని ఇలా నిలదీస్తున్నారు అని రంగ అనడంతో, చూడు, మేము మోసం చేసే వాళ్ళం కాదు, నీ డబ్బు ఇంకొక వారంలో తిరిగి ఇచ్చేస్తానని నిషి అంటే, ఏంటి మేడం, వారంలో ఇస్తానని చెప్పారు, ఇంకో వారమా? నా వల్ల కాదు, నా 35 లక్షలు నాకు ఇప్పుడే కావాలి అని రంగ అంటాడు. ఏంట్రా, నేను నీ దగ్గర తీసుకుంది 25 లక్షలు మాత్రమే, 35 లక్షలు అని చెప్పి నన్ను మోసం చేస్తావా అని నిషి అంటే, ఏంటి మేడం, నేను ఎంత వడ్డీనో మీకు ముందే చెప్పి ఇచ్చాను, మొత్తం 35 లక్షలు వడ్డీతో సహా అయిపోయింది అని రంగ అనడంతో, రే, నేను తీసుకుంది 25 లక్షలు, వారానికి 5 లక్షలు వడ్డీ అని చెప్పావు, మొత్తం 30 అవుతుంది, కానీ 35 ఎలా అవుతుంది? ఉండు, 10 నిమిషాల్లో నీ దగ్గరికి వస్తాను, నీకు బుద్ధి చెప్తాను. ఏంటి, నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా అని నిషి అంటే, మీరేమీ నా దగ్గరికి రానవసరం లేదు మేడం, నేనే మీ ఇంటి బయటే ఉన్నాను, ఒకే ఒక నిమిషంలో మీ ఇంటి లోపలికి నేనే వస్తాను, తేల్చుకుందాం అని అతను ఫోన్ పెట్టేస్తాడు. యువరాజ్, వాడు ఇంటి లోపలికి వస్తున్నాడంట అని నిషి అసలు విషయం చెప్పడంతో, అయ్యో నిషి, అక్క నాన్న, ముఖ్యంగా ఆ జగదాత్రి వాళ్ళు చూసారా మన సంగతి, అంతే, వాడు లోపలికి రాకూడదు, పద అడ్డుకుందాం అని యువరాజ్ నిషి వస్తూ ఉంటే, పద ధాత్రి, ఇప్పుడే బయలుదేరి యాడ్ ఇచ్చేద్దాం అని ధాత్రి కేదార్ బయలుదేరుతూ, అక్క మాకు అర్జెంట్ పని ఉంది, కాసేపట్లో వస్తామని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటే, నిషి యువరాజ్ మెట్ల దగ్గర నిలబడి ఉంటారు. అదేంటి, మీరెందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని ధాత్రి కేదార్ వాళ్ళ టెన్షన్ చూసి ప్రశ్నిస్తూ ఉంటే, ఆ రంగా ఏమో గేటు నుండి లోపలికి వచ్చేసి వస్తూ ఉంటాడు. మేమెందుకు కంగారు పడతాము, మాకు చిన్న పని ఉంటే బయటికి వెళ్తున్నాం, పద యువరాజ్ అని నిషి వెళ్తూ ఉంటే, అప్పుడే ఆ రంగా గుమ్మం దగ్గర నిలబడి ఉంటాడు. వచ్చేశాడు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని నిషి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ, రే వెళ్ళరా, నీ డబ్బు నేను ఇచ్చేస్తాను, వెళ్ళరా అని సైగ చేస్తూ ఉంటుంది.
ఎవరండి మీరు? ఎవరని అడిగితే మాకు సమాధానం చెప్పకుండా వాళ్ళ వైపు చూస్తున్నారేంటి అని ధాత్రి, కేదార్ రంగాని నిలదీస్తూ ఉంటారు. నేను ఎవరి కోసం వచ్చారని మీరు ప్రశ్నించారు కదా! నేను వాళ్ళ కోసమే వచ్చాను. కానీ వాళ్ళ కోసం వచ్చింది నేను కాదు, మా మేడం వచ్చారు అని రంగా చెప్పడంతో ఇంద్రాణి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. అంటే వీడి పేరు చెప్పి నాకు డబ్బులు ఇచ్చింది ఈ ఇంద్రాణియా అని నిషి మనసులో అనుకుంటూ ఉంటే, ఏంటి నిషి ఈ ఇంద్రాణియా డబ్బు ఇచ్చిందని యువరాజు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. నాకు తెలీదు యువరాజు, నేను ఇప్పుడే చూస్తున్నా అని నిషి అంటుంది. ఐఎమ్ బ్యాక్ కౌశికి అని ఇంద్రాణి నవ్వుతూ అడుగు లోపల పెడుతూ ఉంటే, ఏయ్ ఆగక్కడే, నువ్వు అడుగు లోపల పెట్టావో నిన్ను పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తాను. మమ్మల్ని మోసం చేసింది కాకుండా మళ్ళీ ఇక్కడికి వస్తున్నావా అని కౌశికి అరుస్తూ ఉంటే, వజ్రపాటి కుటుంబం అంటే బాగా గౌరవం ఇస్తుంది, అది ఇది అని బయట మంచి పేరుంది కదా కౌశికి, మరి ఇంటికి వచ్చిన వాళ్ళని ఇదేనా రిసీవ్ చేసుకోవటం అని ఇంద్రాని నవ్వుతూ అడుగుతూ ఉంటే, అది మంచి మర్యాద సభ్యత సంస్కారం అన్నీ తెలిసిన వాళ్ళకి, నీలా మోసం చేసే వాళ్ళకి కాదు అని ధాత్రి అంటుంది. నీలాంటి వాళ్ళని అసలు లోపలికే రానివ్వము అని కేదార్ చెప్తుంటే, ఇంకా ఏంటమ్మా కౌశికి చూస్తున్నావు, పోలీసులకి ఫోన్ చేయి అని సుధాకర్ అంటాడు. కౌశికి ఫోన్ చేస్తుంటే, చెయ్యి కౌశికి, నేను నిషి అందరం కలిసి జైలుకు వెళ్తాంలే అని ఇంద్రాణి అంటుంది. ఏంటి నిషి ఎందుకు వెళ్తుందని, ఏం చేశావు నిషి మళ్ళీ అని కౌశికి, ధాత్రి, కేదార్, సుధాకర్ అందరూ నిలదీస్తూ ఉంటారు. నిషి రమ్మంటేనే నేను వచ్చాను అని ఇంద్రాణి అంటే, తను ఎంత మోసం చేసిందో తెలుసు కదా, మళ్ళీ నువ్వు తనని ఎందుకు రమ్మని చెప్పావు అని అందరూ నిలదీస్తూ ఉంటారు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. మాట్లాడవేంటని మళ్ళీ అందరూ నిషిని అరుస్తూ ఉంటారు. నేను చెప్తాను కౌశికి, నిషి నా దగ్గర 25 లక్షలు అప్పు తీసుకుంది అని ఇంద్రాణి అంటే, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నా కోడలికి అంత గతి పట్టలేదు, 25 లక్షలు నీ దగ్గర ఎందుకు అప్పు తీసుకుంటుంది అని సుధాకర్ అంటే, కావాలంటే నీ కోడలు పక్కనే నిలబడి ఉన్న నీ కొడుకును అడిగి తెలుసుకోండి ఇంద్రాణి అంటుంది. ఇక అందరూ నిలదీయటంతో ఇద్దరు మౌనంగా ఉంటారు. మౌనంగా ఉంటేనే అర్థమవుతోంది కదా పిన్ని, వాళ్ళు తీసుకున్నారని అర్థమవుతోందని. కేదార్ అంటే, ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, నగ కొనుక్కోవాలని నా దగ్గర అప్పు చేసి తీసుకుంది అని ఇంద్రాణి చెప్తుంది. నువ్వు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఉంటే సరిపోయి ఉండేది కదా నిషి, ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నావో అని ధాత్రి అంటుంది. ఏదో తెలియక తప్పు చేసింది, ఈ ఒక్కసారికి క్షమించేసేయండి అని వైజయంతి అంటే, ఒకసారి చేస్తే తప్పు 2 సార్లు చేస్తే క్షమిస్తారు, ఇలా మాటి మాటికి చేస్తూ ఉంటే దానిని పొగరు అంటారు. ఈ పొగరిని అంచాలంటే ఒకే ఒక దారి ఉంది అని కౌశికి లోపలికి వెళ్ళటంతో, అమ్మ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్క ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏదో ఒకటి చేసి ఆపమ్మా అని యువరాజ్ అంటుంటే, నువ్వు చేసే తప్పుల్ని కప్పిపుచ్చటానికి నా జీవితం అంతా సరిపోయేలా ఉంది అబ్బోడా, ఇప్పుడు కౌశికి నా మాట కూడా వింటుందో లేదో అని వైజయంతి అంటుంటే, యువరాజ్ నిషి వారసుడు అని మీరు విర్రవీగిపోతున్నారు కదా, ఈ యావదాస్తికి ఇప్పుడు కేదార్ని నేను వారసుని చేసేస్తున్నాను, ఆస్తి మొత్తం కూడా కేదార్ పేరు మీద రాస్తున్నాను అని కౌశికి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేస్తుంటే, వదిన ఏంటి పిచ్చి పని చేస్తున్నారు ఆగండని నిషి అడ్డుకుంటూ ఉంటే, ఏయ్ నోరు ముయ్యవే అంటూ, ఇదే నా నిర్ణయం అని కౌశికి సంతకాలు చేసేసి, ఇదిగో కేదార్ ఇప్పుడు ఈ యావదాస్తికి వారసుడివి నువ్వేనని పేపర్స్ ఇస్తుంటే, వద్దక్క నాకు అవసరం లేదని కేదార్ అంటాడు. లేదు నువ్వే ఈ ఇంటి వారసుడివని ఆ పేపర్స్ని కేదార్ చేతిలో పెట్టేసి, ఇప్పుడు నువ్వు ఈ ఇంటి వారసుడివి కాదు, ఈ ఆస్తి కోసమే కదా నువ్వు నీ భార్య ఇంతకు తెగించింది అని కౌశికి బుద్ధి చెప్తూ ఉంటుంది. మంచి పని చేశావమ్మా కౌశికి, అదే చేత్తో కేదార్కి ఆస్తి ఇచ్చేసావు కదా, ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి బయటికి గెంటేసే, పీడా పోతుంది అని సుధాకర్ అనడంతో, వద్దమ్మీ వద్దు అని వైజయంతి వేడుకుంటూ ఉంటుంది. లేదు వీళ్ళ చావు వీళ్ళ చేస్తారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, రండి అంటూ కౌశికి వాళ్ళ మెడలు పట్టుకుంటూ ఉంటే, అక్క నా మాట వినక్క వద్దక్క అని యువరాజ్ వేడుకుంటూ ఉంటాడు. లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే అని కౌశికి వాళ్ళిద్దరి మెడలు జుట్టు పట్టుకొని తోసిపడేస్తుంది. నిషి ఇదంతా కూడా కలగంటుంది. వద్దు మమ్మల్ని గెంటేయద్దు అని గొనుక్కుంటూ ఉంటే, చూడమ్మి నువ్వే ఏదేదో మాట్లాడి దొరికిపోయేలా ఉన్నావే, కాస్త నోరు మూసుకుంటావా అని వైజయంతి పక్కన చేరి మెల్లగా చెప్తూ ఉంటుంది. నిషి ఏమైంది, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని ధాత్రి అరుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇంద్రాణిని నువ్వెందుకు పిలిపించావు అని సుధాకర్ అడుగుతూ ఉంటే, అంటే మేం బిజినెస్ చేస్తున్నప్పుడు కొన్ని పాత లెక్కలు చూసుకోవాల్సి ఉంది, అందుకే ఇంటికి రమ్మని చెప్పానని నిషి కవర్ చేస్తుంది. మీరు బయటికి వెళ్ళొద్దని చెప్తారు కదా, అందుకే నిషి ఇంటికి పిలిపించిందిలే అని వైజయంతి కూడా కవర్ చేస్తుంది. చూడు త్వరగా మాట్లాడి పంపించేసే, బయటికి వెళ్ళి మాట్లాడు
అని కౌశికి చెప్పడంతో చూడు ఇంద్రాణి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాంరా అని గుమ్మం బయటికి వచ్చి నిషి చెప్తుంటే ఓ నీ కొత్త లెక్కల గురించి వాళ్లకు తెలీదా అని ఇంద్రాణి నిషిని అడుగుతూ ఉంటే ధాత్రి గమనించుకుంటూ ఉంటుంది.